క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని డాక్టర్ గీతా ఏరువా థామస్ రెడ్డి చిత్తా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం ఏటుకూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకూరి దేవదాస్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం తేరట్టుపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న భువనగిరి జ్ఞానేశ్వరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, జ్ఞానేశ్వరికి దేవుని చిత్తంతో వివాహం జరగాలని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ భువనగిరి రాజు విజయ నిర్మల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దమ్ము అంతోని తెరిసా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దమ్ము మనోజ్ కుమార్, సందీప్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. ఈ బలియాగం మానవ రక్షణ యోగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములను ఒక్కసారి ధ్యానము చేసుకుంటే ప్రభు యొక్క వాక్యము మొదటి పట్టణంలో మనకు బోధించేది ఏమిటయ్యా అంటే, మీరు చెడ్డను విడనాడండి, మంచిని చేపట్టండి. మీరు నీతిని, న్యాయమును, ధర్మమును పాటించండి. అప్పుడు నేను మీకు జీవాన్ని ఇస్తాను, నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు యొక్క వాక్యము చెబుతూ ఉంది. నీతిని పాటించకుండా, మంచిని చేయకుండా, ధర్మాన్ని పాటించకుండా నీవు పండగలు చేసిన వృధానే, నీవు పూజలు చేసిన వృధానే,
నీవు పాటలు పాడిన వృధానే, నీవు నీ భక్తి కార్యములు ఏవి చేసినా సరే వృధానే అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. మీ యొక్క సంగీతము నాకు గోల కింద వినపడుతుంది అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా జీవించకుండా, న్యాయముగా జీవించకుండా, తప్పులు చేసుకుంటూ, పాపములు చేసుకుంటూ నువ్వెన్ని భక్తి కార్యములు చేసినా సరే నేను వాటిని ఆలకించను అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి ముందుగా నా జీవితం ఎలా ఉంది? నేను చెడ్డను విడనాడి మంచి జీవితాన్ని జీవిస్తున్నానా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నానా లేదా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము చేసిన తప్పులకు, పాపములకు పాప క్షమాపణ అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమునుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు, 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభు విట్లనుచున్నాడు, చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు, అప్పుడు మీరు జీవం పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకొనున్నట్లుగా మీకు తోడుగా నుండును. చెడ్డను ఎవగించుకొని మంచిని చేపట్టుడు, న్యాయస్థానములలో న్యాయము నెగ్గునట్లు చూడుడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు యోసేపు సంతతిలో మిగిలియున్న వారిని కరుణింపవచ్చును. ప్రభు విట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులు నేను అహస్యించుకొందును. మీరు నాకు దహన బలులు, ధాన్య బలులు అర్పించినచో నేను వానిని అంగీకరింపను. క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు, మీ తంత్రి వాద్యములతో నాదమును నేను ఆలింపను. వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. నా ప్రజలారా నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇశ్రాయేలులారా నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. మీరు బలులర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి యొద్దలు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును.
చోట పాడాలి ప్రతి నోట హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట హల్లెలూయా 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 హల్లెలూయా. కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ మిగిలినా కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ మిగిలినా స్తుతి పాటలే పాడుదా ప్రభు యేసునే వేడుదా స్తుతి పాటలే పాడుదా ప్రభు యేసునే వేడుదా ప్రభు యేసునే వేడుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. సముద్రపు ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యము పట్టిన వారు ఇద్దరు సమాధుల్లో నుండి వెలుపలకు వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో మీకేమి పని? సమయము ఆసన్నము కాక మునుపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచట నుండి పాలద్రోలదలిచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువనున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణములోనికి పరిగెత్తి జరిగిన విషయములనెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణవాసులెల్లరూ వచ్చి యేసును కలిసి
తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలిరి. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనానికి, సువార్త పఠనానికి ముందుగా మనము చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువు తుఫానును ఆపుతున్నారు. దేన్ని ఆపుతున్నారు? తుఫానును ఆపుతూ ఉన్నారు. మరి తరువాత దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు. ఆ తరువాత చూస్తే ఒక కుష్ఠరోగికి స్వస్థతనిస్తూ ఉన్నారు. ఇవన్నీ మత్తయి సువార్తలో క్రమబద్ధముగా రాసి పెట్టబడినవి. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే, తుఫానును ఆపుతున్నారు ప్రభువు అంటే దేవునికి ప్రకృతి మీద అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది? ప్రకృతి మీద అధికారం ఉంది. తరువాత దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. దీని అర్థం ఏంటంటే దయ్యాల మీద దేవునికి అధికారం ఉంది. తర్వాత చూస్తే కుష్ఠరోగిని స్వస్థపరుస్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏంటంటే రోగాల మీద అధికారం ఉంది. దీనిని బట్టి మత్తయ్య గారు మనకు నేర్పించే సత్యం ఏమిటంటే దేవునికి సకల సృష్టి మీద అధికారం ఉంది. ప్రకృతి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, ఆత్మల మీద అధికారం ఉంది, దుష్టాత్మల మీద అధికారం ఉంది. తరువాత మన యొక్క మనుష్యుల మీద ఆయనకు అధికారం ఉంది, రోగముల మీద ఆయనకు అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చూస్తే దయ్యం పట్టిన వారిని చూస్తూ ఉన్నాము. 2 వ్యక్తులు సమాధిలో నుంచి బయటకు వస్తున్నారు, యేసు ప్రభుకి ఎదురుపడ్డారు. మరి ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరు? దయ్యాలు మనకు తెలిసి దయ్యం పట్టిన వాళ్ళు అంటే మనం అనుకుంటాము వేరే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చి వేరే వాళ్ళని పడతాయనేది మన యొక్క అపోహ. మరి దయ్యాలు ఎక్కడివి? దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినవి అంటే దయ్యాలు సైతాను యొక్క అనుచరులు. ఎప్పుడైతే సైతాను పాపం చేసిందో, సైతాన్ ఎవరో తెలుసుకోవాలి. సైతాన్ ఎవరు? దేవదూత లూసిఫర్. సైతాను లూసిఫర్. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాసిపెట్టు ఉంటుంది, పరలోకములో లూసిఫర్ గర్వముతో విర్రవీగిపోతే దేవుడు లూసిఫర్ అనే దేవదూతను బయటకు నెట్టేశాడు. పరలోకమును నెట్టివేస్తే ఆ యొక్క దూతను, ఆ దూతకి యొక్క అనుచరులను భూలోకానికి గింటివేయబడ్డారు. సైతాను యొక్క అనుచరులే ఈ యొక్క దెయ్యాలు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాని చనిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చి మనుషుల్లో దూరతాయనేది అపోహ మాత్రమే. బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దయ్యం పట్టిన వ్యక్తులు ఎలా ఉన్నారంటే ఇక్కడ బైబిల్లో మనం తెలుసుకునేది ఉగ్రులై ఉన్నారు, కోపముతో ఉన్నారు. మరి నాకు తెలిసి కోపముతో ఉన్నారంటే వారికి కోపం అనే దయ్యము పట్టింది. ఎవరికి ధైర్యం చాలట్లేదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం చెబుతుంది. అక్కడ ఏమి చెప్తుందంటే మనము పోరాటము చేసేది రక్త మాంసములతో కాదు, ఈ యొక్క యుగపు అంధకార శక్తులతో, సైతానుతో మనము పోరాటం చేస్తున్నామని. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎవరికైనా గొడవలు వచ్చినాయి, కొట్లాట్లు వచ్చినాయి, ఈర్ష్య కలిగి జీవిస్తున్నాము, అసూయ కలిగి జీవిస్తున్నాము అంటే ఇది మనకు వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి గొడవలు కాదు. అత్తామామలు గొడవ పడుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు గొడవలు పడుతుంటారు. ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? తగవులు ఎందుకు వస్తున్నాయి? కోపాలు ఎందుకు వస్తున్నాయి? ఈర్ష్య ఎందుకు వస్తుంది అని అంటే దీనికి సమాధానము ఇది సైతాను యొక్క పని అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి వీళ్ళు దయ్యం పట్టి ఉన్నారు అంటే వాళ్ళని రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉన్నారు. ఇదిగో ఆ దయ్యాలు అడుగుతున్నాయి, ఏమని అడుగుతున్నాయి? మమ్మల్ని ఇప్పుడే నాశనం చేయడానికి వచ్చావా?
చివరిలో ఇవన్నీ నాశనం చేయబడతావని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే పాపము చేసే ప్రతివాడు పాపమునకు బానిస అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. మరి వీళ్ళు ఈ యొక్క కోపానికి బానిసైపోయారు, దయ్యం పట్టిన వారుగా ఈ యొక్క బైబిల్లో చిత్రీకరించబడింది. మత్తయ్య గారు రాస్తూ ఉన్నారు. ఆ దయ్యాలు అడుగుతున్నాయి, ఆ పందుల మందలోకి వెళతాము. మరి పందుల మంద కూడా అపవిత్రతకు గుర్తుగా ఉన్నాయి. ఈ సముద్రము కూడా మరి అపవిత్రతకు గుర్తుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దయ్యాలు అడుగుతున్నాయి, మమ్మల్ని ఆ పందుల మందలోనికి వెళ్ళనివ్వండి. అంటే ఆ పందుల మంద వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చిపోయినవి. చచ్చిపోతే అక్కడ ఉన్న ప్రజలు అంటూ ఉన్నారు, ప్రభువా మీరు ఉంటే మా ఆస్తికి నష్టం కాబట్టి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని బతిమాలుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పందులు చచ్చిపోయినా సరే, ఆస్తి నష్టమైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు ఆ మనుష్యులను రక్షించాడు, వాళ్ళకు విడుదలనిచ్చాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే, జంతువుల కన్నా ఆస్తి కన్నా ఏది ముఖ్యమంటే వ్యక్తి ముఖ్యము, మనిషి ముఖ్యము. మరి మన కోసమే యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ భూలోకానికి మనుష్యోతారం ఎత్తి వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మనం అంటే అంత ప్రేమ. అందుకనే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం చెబుతుంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించారు. ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువు మనలను ఎంతగానో ప్రేమించి మన కోసము ప్రాణాన్ని మరి పణంగా పెట్టి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనము వస్తువులకు ఇవ్వటం కాదు ప్రాముఖ్యత, మనము జంతువులకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు కుక్కలను ప్రేమించేవారు, పందుల్ని ప్రేమించేవారు, తర్వాత పశువులను ప్రేమించేవారు, ఆవులను ప్రేమించేవారు, గేదెలను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. కానీ మనుషులను ప్రేమిస్తున్నారంటే మనుషుల మీద ప్రేమ కరువైపోయింది. ఆస్తిని ప్రేమిస్తున్నారు, అంతస్తుని ప్రేమిస్తున్నారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, కానీ ఇంట్లో భార్యను ప్రేమించలేకపోతున్నారు, ఇంట్లో తల్లిని ప్రేమించలేకపోతున్నారు, ఇంట్లో తండ్రిని ప్రేమించలేకపోతున్నారు, ఇంట్లో పిల్లలను ప్రేమించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు. ఆ దేవుడు ప్రేమించినటువంటి మానవుని నేను ప్రేమిస్తున్నానా, నా ఇరుగు పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానా, వారికి ప్రాముఖ్యత ఇస్తున్నానా, లేకపోతే వారిని పక్కన పెట్టేస్తున్నానా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మరి అంతకుముందు ఏం చేసేవారంటే మనుషులకు ప్రాముఖ్యత ఇచ్చి వస్తువులను వాడుకునేవారు. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే వస్తువులకు ప్రాముఖ్యతనిచ్చి మనుషులను వాడుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు కూడా కోవ చెందితే ప్రభు యొక్క వాక్యం ఈనాడు చెప్తుంది, నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడు ఏ విధంగా మానవుని ప్రేమించాడో నువ్వు కూడా మనుషుని ప్రేమించు, దేవుని దీవెనలు పొందుకో, ఆశీర్వాదాలు పొందుకొని వాక్యం చెబుతూ ఉంది. సమర్పణ గడియా, అర్పణ సమయం, సమర్పణ గడియా, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియా, అర్పణ సమయం, సమర్పణ గడియా. సహోదరి సహోదరులారా,
నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కనుమల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించున్నావు. మేము మీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు మీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామున వెంచేసడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలిగ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకనేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని విమర్శించినట్లు మా అప్పులను విరమణించండి. నమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడిలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం ప్రేరించడి వారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం ప్రేరించడి వారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం ప్రేరించడి వారు మాకు శాంతిని దయచేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే దేవుడు, మనందరి పాపములు క్షమించి మనకు పరలోక నిత్య నివాసమును దయచే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనలో కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందేదను.
యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము మనకు నిత్య జీవితాన్ని దయచేయునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. చిత్తము వియందు జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం. భూమి అందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రివైన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రివైన దైవమా. అబ్బా దైవమా, నీవే జీవము. ఆశా దీపమా, నీవే అభయము. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవనమును వసగనట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో మీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ
ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. బదిగూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడు చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోక రక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.